जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा, डरो मत, डराओ मत। और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो। ప్రైజ్ లాట్ ఫుల్ గాస్పల్ ప్రైర్ మినిస్ట్రీకి మరొకసారి స్వాగతం. ఒక అద్భుతమైన వీడియో మన దగ్గరకు వచ్చింది అండి. ఈరోజు పార్లమెంట్లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ గారు యేసుక్రీస్తు గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा, डरो मत, डराओ मत। और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो। मतलब हिंदुस्तान के इतिहास में 3 फाउंडेशनल आइडियाज हैं। मोदी जी ने अपने भाषण में एक दिन कहा कि हिंदुस्तान ने किसी पर आक्रमण नहीं किया। का कारण है क्योंकि ये देश अहिंसा का देश है, ये देश डर का देश नहीं है। तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की, डर मिटाने की बात की, डरो मत, डराओ मत। और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। విన్నారు కదా, ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న మాట ఏమిటంటే యేసుక్రీస్తు ఎప్పుడు అహింసనే కోరాడు కానీ హింసను కోరలేదు. అది ఏ ధర్మమైనా, ప్రపంచంలో ఏ ధర్మమైనా ఉండనే, అది క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, ఎవరు కూడా హింసను సపోర్ట్ చేయలేదు. అందరూ నాన్ వైలెన్స్ను మాత్రమే సపోర్ట్ చేశారని చెప్పడం జరిగింది. ఆ మాట చెప్తూ యేసుక్రీస్తును రిప్రజెంట్ చేస్తూ యేసుక్రీస్తు గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న మాట ఏమిటంటే యేసుక్రీస్తు బైబిల్లో ఏదైతే చెప్పారో, ఎవరైనా నీ చెంప మీద కొట్టినప్పుడు మరొక చెంప చూపించు అని చెప్పారు. అదేవిధంగా మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండాలని యేసుక్రీస్తు చెప్పారని రాహుల్ గాంధీ పార్లమెంట్లో చెప్పారు. ఆయన ఏమి చెప్పారో మరొకసారి వినండి. जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा। जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा, डरो मत, डराओ मत। और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो। విన్నారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు పార్లమెంట్లో యేసుక్రీస్తు గురించి ఎప్పుడూ నేను వినలేదు. నేను అనేక పార్లమెంట్ సభలు చూశాను కానీ ఎప్పుడూ జీసస్ క్రైస్ట్ గురించి నేను వినలేదు. నాకు తెలిసిన మట్టుకు ఇదే ఫస్ట్ టైం యేసుక్రీస్తు గురించి వినడం. అదేవిధంగా నిజమైన హిందువులు అహింసను కోరుతారు, హింసను కోరరు. ధర్మం పేరట అధికారం కొరకు రాజకీయాలు చేయరు అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మీరేమంటారు? కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.